హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్స్పైర్ ఛానల్. టెక్ న్యూస్ ఎపిసోడ్ 63కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే మన స్టూడియోలో లేను, ఒక ఇంపార్టెంట్ పని మీద వేరే ఊరిలో అనమాట. అక్కడి నుంచే టెక్ న్యూస్ మీకు అందించడానికి వీడియో షూట్ చేస్తున్నాను. ఇక్కడంతా కాస్త మనకి సరౌండింగ్స్లో నాయిస్ ఎక్కువగా వినిపిస్తుంటుంది. వాయిస్ కూడా క్లారిటీ లేదు. మైక్ కూడా యూజ్ చేయడానికి అయితే నాకు ఇక్కడ ఎటువంటి ఫెసిలిటీ అయితే లేదు. మీకు పక్క నుంచి సౌండ్స్ కూడా వినొస్తూ ఉంటాయి. సో ఈ విధంగా ఈరోజు నేనైతే టెక్ న్యూస్ షూట్ చేస్తున్నాను. రేపటి నుంచి అయితే మళ్ళీ మనం మన స్టూడియోలో టెక్ న్యూస్ అయితే కంటిన్యూ చేద్దాం. ఇక ఈరోజు ముందుగా న్యూస్ వచ్చేసి రియల్మీ ఈరోజు మన ఇండియాలో రియల్మీ X3 అండ్ రియల్మీ X3 సూపర్ జూమ్ ఈ 2 మొబైల్స్తో పాటుగా రియల్మీ బడ్స్ క్యూ పేరుతో ఒక ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ కూడా లాంచ్ చేసింది. ఈ రియల్మీ X3 అండ్ రియల్మీ X3 సూపర్ జూమ్ ఈ 2 మొబైల్స్ కూడా వీళ్ళు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్తో అండ్ 4200 mAh బ్యాటరీ 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. ఈ 2 మొబైల్స్లో కూడా దాదాపుగా సేమ్ స్పెసిఫికేషన్స్ ఉన్నప్పటికీ కొన్ని డిఫరెన్స్ అయితే మనం చూడొచ్చు అనమాట. ఇందులో రియల్మీ X3 మొబైల్ ప్రైస్ వచ్చేసి బేస్ వేరియంట్ ప్రైస్ వచ్చేసి 25,000 గాను అండ్ X3 సూపర్ జూమ్ బేస్ వేరియంట్ ప్రైస్ వచ్చేసి 28,000గా ఉంది. ఈ 2 మొబైల్స్ కూడా జూన్ 30 తారీఖు నుండి ఫ్లిప్కార్ట్ అండ్ realme.comలో సేల్లోకి వస్తున్నాయి. అయితే వీటికి సంబంధించిన ప్రీ బుకింగ్స్ అయితే ఈరోజు రాత్రి 8 గంటల నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇక రియల్మీ X3 మొబైల్ స్పెసిఫికేషన్ చూసినట్లయితే ఇది 6.6 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, 90.5% స్క్రీన్ టు బార్డర్ రేషియోతో వస్తుంది. అలాగే డిస్ప్లేని కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో ప్రొడక్ట్ చేశారు. ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్తో Adreno 640 GPUతో వస్తుంది. ఇందులో LPDDR4X 6GB అండ్ 8GB ర్యామ్ ఉంటుంది. అలాగే 128GB UFS 3.0 స్టోరేజ్ ఉంటుంది. మెమరీ ఎక్స్పాన్షన్ అయితే ఇవ్వలేదు. ఇక రేర్ క్వాడ్ కెమెరా ఉంటుంది. ఇందులో 64 మెగాపిక్సెల్ Samsung G11 మెయిన్ సెన్సార్ ఉంటుంది. దీని అపర్చర్ 1.8, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ అండ్ 12 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ ఉంటుంది. దీని అపాచర్ వచ్చేసి f2.5గా ఉంటుంది. దీంతో 2x వరకు ఆప్టికల్ జూమ్ అయితే చేయొచ్చు. ఇక ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సోనీ IMX471 f2.0 సెన్సార్ అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. ఇలా మనకి ఫ్రంట్ డ్యూయల్ సెల్ఫీ సెన్సార్ ఉంటుంది. ఇక ఇది Android 10తో వస్తుంది. ఇందులో 4200 mAh బ్యాటరీ, 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఇందులో టైప్ సి పోర్ట్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మాస్, హై రెజల్యూషన్ ఆడియో ఈ ఫీచర్స్ ఉన్నాయి. ఇక ప్రైస్ విషయానికి వస్తే ఈ రియల్మీ X3 మొబైల్ 6GB 128GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 24,999గా అండ్ 8GB 128GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 25,999గా జూన్ 30 తారీఖు నుండి ఇది ఫ్లిప్కార్ట్ అండ్ realme.comలో సేల్లోకి వస్తుంది. ఇక X3 సూపర్ జూమ్ మొబైల్ విషయానికి వస్తే ఇది కూడా 6.6 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, 20:9 ఆస్పెక్ట్ రేషియో, 90.5:9 స్క్రీన్ టు బార్డర్ రేషియోతో వస్తుంది. దీన్ని కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో ప్రొడక్ట్ చేశారు. ఇందులో కూడా క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్, Adreno 640 GPU ఉంటుంది. ఇందులో LPDDR4X 8GB అండ్ 12GB ర్యామ్ ఉంటుంది. ఇందులో 256GB UFS 3.0 స్టోరేజ్ ఉంటుంది. ఇక రేర్ క్వాడ్ కెమెరా ఉంటుంది. ఇందులో 64 మెగాపిక్సెల్ Samsung G11 ప్రైమరీ సెన్సార్, దీని అపర్చర్ 1.8, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్, దీని అపర్చర్ 2.4 అండ్ 8 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్ ఉంటుంది. దీని అపర్చర్ 3.4గా ఉంటుంది. దీంతో మనం 5x వరకు ఆప్టికల్ జూమ్ అయితే చేయొచ్చు. ఇక ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సోనీ IMX616 ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. దీని అపర్చర్ 2.5 అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ఉంటుంది. దీని అపర్చర్ వచ్చేసి f2.2గా ఉంటుంది. ఇక ఇందులో కూడా 4200 mAh బ్యాటరీ ఉంటుంది. దీనికి 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. ఇందులో USB టైప్ సి పోర్ట్, డాల్బీ అట్మాస్, హై రెజల్యూషన్ ఆడియో ఈ ఫీచర్స్ ఉన్నాయి. దీని ప్రైస్ విషయానికి వస్తే 8GB 128GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 27,999గా అండ్ 12GB 256GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 32,999గా ఇది జూన్ 30 తారీఖు నుండి మధ్యాహ్నం 12 గంటలకి ఫ్లిప్కార్ట్ అండ్ realme.comలో సేల్లోకి వస్తుంది. అయితే ఈ 2 మొబైల్స్కి సంబంధించిన ప్రీ బుకింగ్స్ ఈరోజు సాయంత్రం 8 గంటల నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇక వీటితో పాటుగా రియల్మీ రోజు రియల్మీ బడ్స్ క్యూ పేరుతో ఒక ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ని ఇండియాలో లాంచ్ చేసింది. దీని ప్రైస్ వీళ్ళు 2000 రూపీస్గా పెట్టారు. ఇది బ్లాక్, వైట్, ఎల్లో ఇలా 3 కలర్ వేరియంట్స్గా వస్తుంది. ఇది జూలై 1 మధ్యాహ్నం 12 గంటలకి అమెజాన్లో సేల్లోకి వస్తుంది. ఇందులో 10mm డైనమిక్ డ్రైవర్స్, 40 mAh బ్యాటరీ, 400 mAh బ్యాటరీ ఛార్జింగ్ కేస్తో 20 hours బ్యాటరీ బ్యాకప్తో వస్తుంది. ఇందులో మైక్రో USB పోర్ట్ ఉంటుంది. అలాగే ఇందులో బ్లూటూత్ 5.0 IPX4 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్తో వస్తుంది. దీని ప్రైస్ 2000 రూపీస్గా ఉంది. ఇది జూలై 1 నుండి అమెజాన్లో సేల్లోకి వస్తుంది. ఇక తర్వాత న్యూస్ విషయానికి వచ్చినట్లయితే రియల్మీ C3 అండ్ నార్జో 10A ఈ 2 మొబైల్స్ పైన ప్రైస్ అయితే పెంచేశారు. రియల్మీ C3 విషయానికి వచ్చినట్లయితే దీన్ని వీళ్ళు 7,000 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. అయితే ఒకసారి GST పేరుతోటి 500 రూపీస్, మరొక 500 రూపీస్, ఇప్పుడు 1000 రూపీస్ ఈ విధంగా పెంచుకొని వీళ్ళు 2000 రూపీస్ అయితే వీళ్ళు టోటల్గా యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు దీని ప్రైస్ వచ్చేసి రియల్మీ C3 బేస్ వేరియంట్ ప్రైస్ మనకి 9,000 రూపీస్గా ఉంది. అలాగే వీళ్ళు రీసెంట్గా 4GB 64GB వేరియంట్ని తీసుకొచ్చారు. దీని ప్రైస్ అయితే 10,000 రూపీస్గా ఉంది.
ఇక రియల్మీ నార్జో 10A మొబైల్ని వీళ్ళు 8,500 రూపీస్కి అయితే తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు వీళ్ళు 500 రూపీస్ యాడ్ చేసి దీన్ని 9,000 రూపీస్కి అయితే తీసుకురావడం జరిగింది. ఈ విధంగా రియల్మీ కంపెనీ రియల్మీ C3 అండ్ నార్జో 10A ఈ 2 మొబైల్స్ యొక్క ప్రైస్ అయితే దాదాపుగా ఈక్వల్ చేసింది. అలాగే వీళ్ళు 7,000 నుంచి 10,000 రూపీస్కి అయితే ఈ విధంగా మొబైల్స్ని అయితే ప్రైస్ అయితే పెంచడం చేశారు. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి శాంసంగ్ సంబంధించి శాంసంగ్ నిన్న 49 ఇంచ్ కర్వ్డ్ గేమింగ్ మానిటర్ని లాంచ్ చేసింది. దీని మోడల్ నేమ్ వచ్చేసి ఒడిస్సీ G9గా పెట్టారనమాట. ఇది 49 ఇంచ్ VA ప్యానెల్, 24 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎన్విడియా G-Sync కంపాటబిలిటీ, HDR10+ సపోర్ట్ వస్తుంది. ఇది 32:9 ఆస్పెక్ట్ రేషియో, వ్యూయింగ్ యాంగిల్ వచ్చేసి 178 డిగ్రీస్గా ఉంది. ఇందులో మనకి 2 డిస్ప్లే పోర్ట్స్, ఒక HDMI పోర్ట్, 2 USB పోర్ట్స్ కూడా ఉంటాయి. అలాగే ఒక హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంటుంది. ఈ నెలలోనే దీన్ని గ్లోబల్గా తీసుకొస్తున్నారు, కానీ దీని ప్రైస్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి రెడ్మీకి సంబంధించి షామీ సబ్ బ్రాండ్ రెడ్మీ త్వరలోనే మీడియాటెక్ డైమెన్సిటీ 1000+ SoCతో ఒక ఫోన్ని త్వరలోనే తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే వీళ్ళు ఇంతకుముందు లాంచ్ చేసిన MI 10 Pro మొబైల్కి అప్గ్రేడెడ్ మొబైల్ని MI 10 Pro Plus పేరుతో, అలాగే మీ మిక్స్ 3 మొబైల్కి సక్సెన్ని మీ మిక్స్ 4 పేరుతో ఇలా 3 మొబైల్స్ని త్వరలోనే తీసుకొస్తారని తెలుస్తుంది. అయితే MI 10 Pro Plus అలాగే మీ మిక్స్ 4 ఈ మొబైల్స్ని చైనాకి తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ డైమెన్సిటీ 1000+ ప్రాసెసర్తో తీసుకొచ్చే మొబైల్ని ఇండియాకి తీసుకొస్తారా లేదా అనే దానిపై ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అలాగే శాంసంగ్ గతంలో లాంచ్ చేసిన గెలాక్సీ A51 మొబైల్కి ఇప్పుడు కొన్ని ఆఫర్స్ని అయితే తీసుకొచ్చారు. ఇది శాంసంగ్ Exynos 9611 ప్రాసెసర్ అండ్ 6GB 128GB 8GB 128GB ఇలా 2 వేరియంట్స్గా వచ్చిందనమాట. 6GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 25,250 గాను, అలాగే 8GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 27,399గా తీసుకోవడం జరిగింది. ఇది ప్రెజెంట్గా అమెజాన్లో సేల్లో ఉంది. ఇందులో 8GB ర్యామ్ వేరియంట్ పైన HDFC, ICICI అండ్ SBI ఈ బ్యాంక్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ తోటి 1,500 రూపీస్ క్యాష్ బ్యాక్తోను, అలాగే నో కాస్ట్ EMI, అలాగే ఫర్దర్ అప్గ్రేడ్ కోసం 1,500 రూపీస్ బోనస్ని అయితే అందిస్తుంది. అలాగే 6GB అండ్ 8GB వేరియంట్స్కి శాంసంగ్ కేర్ ప్లస్ ప్యాకేజీని 1,099 రూపీస్ కాకుండా 699 రూపీస్కి అందిస్తుంది. ఇందులో యాక్సిడెంటల్ అండ్ లిక్విడ్ డ్యామేజ్ పైన ఈ ప్యాకేజ్ ఉపయోగపడుతుంది. ఇక తర్వాత న్యూస్ కూడా శాంసంగ్ సంబంధించి శాంసంగ్ త్వరలోనే తీసుకురాబోతున్న గెలాక్సీ A01 మొబైల్కి సంబంధించి కీ స్పెసిఫికేషన్స్ గూగుల్ ప్లే కన్సోల్ సర్టిఫికేషన్ సైట్లో బయటకు వచ్చాయి. ఇది HD+ డిస్ప్లేతోను అలాగే 320 పిక్సెల్ డెన్సిటీతో వస్తుంది. ఇందులో మీడియాటెక్ ప్రాసెసర్, 1GB ర్యామ్, Android 10 Go ఎడిషన్తో రాబోతున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మనకి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ముందు తెలుస్తుంది. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి రియల్మీకి సంబంధించి రియల్మీ నిన్న వియత్నాంలో రియల్మీ C3i పేరుతో ఒక మొబైల్ అయితే లాంచ్ చేసింది. మన ఇండియాలో లాంచ్ చేసిన రియల్మీ C3 మొబైల్ని అక్కడ రియల్మీ C3i పేరుతోటే తీసుకొచ్చారు. అయితే దీని ప్రైస్ కూడా వీళ్ళు 8,500 రూపీస్గానే పెట్టడం జరిగిందన్నమాట. మళ్ళీ వీళ్ళు ప్రైస్ పెంచేసి దీన్ని అయితే 10,000 రూపీస్కి తీసుకొస్తారని నేను అనుకుంటున్నాను. ఇక తర్వాత న్యూస్ పోకో X2కి సంబంధించి పోకో X2 పైన మరోసారి అయితే ప్రైస్ అయితే పెంచారు. ఈసారి 8GB 256 వేరియంట్ పైన వీళ్ళు అడిషనల్గా 500 రూపీస్ అయితే ప్రైస్ పెంచడం జరిగింది. దీంతో దీని ప్రైస్ వచ్చేసి 21,500గా మారింది. యాక్చువల్గా దీన్ని 20,000 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. కాకపోతే వీళ్ళు అప్పుడప్పుడు దీని ప్రైస్ పెంచేసి ఇప్పుడు ఫైనల్గా 1,500 రూపీస్ అడిషనల్ ప్రైస్ తోటి దీన్ని 21,500గా చేయడం జరిగింది అనమాట. ఇక ఇందులో 6GB 64GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 17,500గా, అలాగే 6GB 128GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 18,500గా అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇవి ఈరోజు టెక్ న్యూస్ ఎపిసోడ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేస్తున్న లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్ రావడం జరుగుతుంది. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. కీప్ స్మైలింగ్. జై హింద్.